ఆపరేషన్ సింధూర్ మీదన విపక్షాలు పాపం చివరికి పరువు పోగొట్టుకున్నాయి అని చెప్పాలి. సరే, వాళ్ళని ప్రేమించేవాళ్ళు, వాళ్ళని అభిమానించేవాళ్ళు, దేశాన్ని ద్వేషించేవాళ్ళు, మోడీని ద్వేషించేవాళ్ళు, నాస్తికులు, హేతువాదులు, వామపక్ష భావజాలికులు, భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకునేవాళ్ళు, వీళ్ళ మనస్తత్వం ప్రకారం వాళ్ళు గెలిచారనుకున్నాం. కానీ వాస్తవం నిగ్గతీసి అడిగితే జవాబు లేనటువంటి పరిస్థితి. రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసి బాధ్యతలు వర్తిస్తున్న భారతదేశ విదేశాంగ మంత్రి మాటల కంటే వేరే విదేశీ వ్యక్తుల మాటల మీద నమ్మకం ఎక్కువ అని నిలదీశారు అమిత్ షా. ఎందుకంటే జయశంకర్ స్పష్టంగా చెప్పారు, ట్రంప్తో ఒక్కసారి మాట్లాడింది, అది కూడా G7 సమావేశం నుంచి ఆయన మధ్యలో వెళ్ళిపోవడంతో మోడీతో మాట్లాడతానంటే మాట్లాడారు. అప్పుడు కూడా మధ్యవర్తిత్వ జోక్యం అక్కర్లేదని చెప్పాము. అట్లాగే అనేక దేశాల వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు అడుక్కున్నారు. అప్పుడు పాకిస్తాన్కి మాతో మాట్లాడాలి తప్పించి మీ మధ్యవర్తిత్వం మేము ఒప్పుకోమని తేల్చి చెప్పాము. చివరికి పాకిస్తాన్ వాళ్ళ చేతనే వాళ్ళు ఫోన్ చేస్తే షరతులు మనం పెట్టాం, మన షరతుల ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నాకనే జరిగింది. వాటికి కూడా ఆ షరతులు ఏమాత్రం ఇది లేదు, మూడవ దేశపు జోక్యం అనేటటువంటిది లేనే లేదు, వాళ్ళు మాట్లాడుకుంటే మనకేంటి సంబంధం అంటూ జయశంకర్ చెప్పిన వాటల్ని గుర్తు చేస్తూ, మీకు విదేశాలకు చెందిన వ్యక్తుల మీద ఎంత ప్రేమ అందరికీ తెలుసు, విదేశాంగ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్తున్న మాటలు కనీసం నమ్మకమైన గౌరవం ఇవ్వండి, మీరెవ్వరు అందుకే 11 ఏళ్ళుగా ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు, ఇంకొక 20 ఏళ్ళు అక్కడే ఉంటారు ఇదే వైఖరి అయితే అంటూ అమిత్ షా తేల్చి చెప్పినటువంటి అంశం. मेरी एक बात की आपत्ति है, भारत देश का शपथ लिया हुआ विदेश मंत्री यहाँ स्टेटमेंट कर रहा है, उस पर भरोसा नहीं है, उनको किसी और देश पर भरोसा है। मैं समझ सकता हूं उनकी पार्टी में विदेश का महत्व क्या है, मगर इसका मतलब ये तो नहीं है पार्टी की सारी चीजें यहाँ सदन में आकर थोपे। भारत के विदेश मंत्री पर भरोसा नहीं करोगे, ओथ लिया हुआ व्यक्ति यहाँ पर बोल रहा है, ही इज रिस्पॉन्सिबल। माननीय अध्यक्ष जी, इसीलिए ये वहां बैठे हैं और 20 साल तक वहीं बैठने वाले हैं। ఆగ్రహంతో రగులుతా అమిత్ షా ఆగ్రహం ఏంటో ఇవాళ చూసింది పార్లమెంట్.